హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నిమిలిత ఆశయాల శిఖరం అనే కథను వివరించుకుందాం. పచ్చని కొండల మధ్య, సెలయేర్ల గలగలల మధ్య రతనాలపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నిమిలిత అనే ఒక తెలివైన అమ్మాయి ఉండేది. ఆమెకు తన గ్రామం అన్నా, అక్కడ ప్రకృతి అన్నా చాలా ఇష్టం. ప్రతి ఉదయం ఆమె కొండల వెనక నుంచి వచ్చే సూర్యుడిని చూస్తూ తన రోజును ఎంతో ఉత్సాహంగా ప్రారంభించేది. గ్రామంలోని పిల్లలందరూ ఆడుకుంటే నిమిలిత మాత్రం ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని పుస్తకాలు చదువుకునేది. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆమెకు ప్రాణం. లోకం గురించి, నక్షత్రాల గురించి, సముద్రాల గురించి తెలుసుకోవాలని ఆమెకు ఎంతో ఆశగా ఉండేది. ఆమెకు పుస్తకాలే ప్రపంచం. ఒకరోజు నిమిలిత తన తాతయ్య రామయ్యతో కలిసి కూర్చుని ఉంది. తాతయ్య, మన ఊరి పిల్లలందరూ చదువుకోవడానికి దగ్గరలో బడి ఎందుకు లేదు అని అడిగింది. రామయ్య నిట్టూరుస్తూ, బడి చాలా దూరంలో ఉంది అమ్మా. ఎండలో అంత దూరం నడవలేక మన ఊరి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు అని బాధగా చెప్పాడు. ఆ మాట విన్న నిమిలిత మనసులో ఒక బలమైన కోరిక కోరుకుంది. ఎలాగైనా తను బాగా చదువుకొని తన ఊరి పిల్లల కోసం ఒక బడిని నిర్మించాలని నిశ్చయించుకుంది. ఆమె సెలయేటి ఒడ్డున నిలబడి ఆకాశం వైపు చూస్తూ, నేను తప్పకుండా మా ఊరి కోసం బడి కట్టిస్తాను అని తనలో తాను గట్టిగా సంకల్పించుకుంది. నిమిలిత తన లక్ష్యం కోసం కష్టపడడం మొదలుపెట్టింది. ప్రతిరోజు మైళ్ళ దూరం నడిచి పక్క ఊరిలోని బడికి వెళ్ళేది. మండుతున్న ఎండలో ఆమె పాదాలు కండిపోతున్నా సరే వెనక్కి తగ్గలేదు. బరువైన పుస్తకాల సంచిని భుజాన వేసుకొని పట్టుదలతో అడుగులు వేసింది. వర్షాకాలంలో దారులు బురదమయంగా మారిన బడికి వెళ్ళడం మాత్రం మానలేదు. ఒకరోజు భారీ వర్షంలో తడుస్తూ, గాలివానను ఎదురిస్తూ ఆమె నడుచుకుంటూ వెళ్ళింది. తన పుస్తకాలు తడవకుండా గొడుగును అడ్డు పెట్టుకొని తన కలల కోసం ఆమె చేస్తున్న ప్రయాణాన్ని కొనసాగించింది. కాలం చాలా వేగంగా గడిచింది. నిమిలిత పట్టణానికి వెళ్ళి పెద్ద చదువులు చదివింది. అక్కడ పెద్ద లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలతో గడిపేది. తోటి విద్యార్థులందరూ సరదాగా తిరుగుతుంటే నిమిలిత మాత్రం తన గ్రామాన్ని, అక్కడ పిల్లల భవిష్యత్తును తలుచుకుంటూ నిరంతరం శ్రమించేది. చదువు పూర్తయ్యాక నిమిలిత తిరిగి తన గ్రామానికి వచ్చింది. తన చేతిలో ఉన్న పట్టాను, అదే డిగ్రీ చూపిస్తూ తాతయ్య దగ్గరకు పరిగెత్తింది. తాతయ్య చూడు, నేను చదువు పూర్తి చేశాను. ఇక మన ఊరి పిల్లల కలలను నిజం చేస్తాను అని ఎంతో సంతోషంతో గట్టిగా చెప్పింది. నిమిలిత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పని మొదలుపెట్టింది. మొదట ఆ పాత మర్రి చెట్టు కిందే పిల్లలందరినీ చేర్చి పాఠాలు చెప్పడం ప్రారంభించింది. చిన్నారి సీతకు అక్షరాలు నేర్పిస్తూ ఆమె ఎంతో ఆనందపడసాగింది. ఆమె ఉత్సాహాన్ని చూసి ఊరి పిల్లలందరూ ఆసక్తిగా పాఠాలు వినడానికి వచ్చారు. నిమిలిత గ్రామ పెద్ద భూపతి దగ్గరకు వెళ్ళి తన లక్ష్యాన్ని వివరించింది. అయ్యా, మన ఊరి పిల్లలకు విద్య చాలా అవసరం, నాకు సహాయం చేయండి అని అడిగింది. ఆమెలోని నిజాయితీని, పట్టుదలను చూసిన భూపతి ముగ్ధుడై పాఠశాల నిర్మాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించాడు. నిమిలిత దీక్షను చూసి ఊరి ప్రజలంతా ఒక్కటయ్యారు. మా పిల్లల చదువు కోసం మేము కూడా సహాయం చేస్తాం అంటూ ముందుకు వచ్చారు. రామయ్య మరియు యువకుడు బాలు కలిసి బడి కోసం గోడలు కట్టడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా శ్రమదానం చేశారు. కొద్ది రోజుల్లోనే నిమిలిత కళల పాఠశాల అందంగా రూపుదిద్దుకుంది. నిమిలిత సీత చేతిని పట్టుకొని కొత్త బడిలోకి అడుగులు పెట్టింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఒక చిన్న అమ్మాయి సంకల్పం ఒక ఊరి భవిష్యత్తునే మార్చివేసింది. అందరికీ గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగే నిమిలితలాగే మనం కూడా ఎన్నో గొప్ప కళలు గందాం. ఇరువురి సాయం కోసం మనము సహకారం చేద్దాం. సమాజంలో మంచిగా నడవాలని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.